ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన జీవితాల్లో ఆయన చేస్తున్న అద్భుతాల గురించి మనం ఈ లోకానికి తెలియజేసేవారుగా ఉంటున్నాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. అవును, దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. పూర్వం మన జీవితాల్లో చేసిన కార్యాలను మన మనసుకు తెచ్చుకొని ఆయన చేసిన కార్యాలన్నీ మరి ధ్యానించుకుంటూ మన జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఆయన చేసి మనల్ని సజీవ లెక్కలో దాచి కాపాడి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన సన్నిధిలో ఆయన ప్రభావాన్ని ఆరోపిస్తూ ఆయన చేసిన గొప్ప కార్యాలను కొనియాడుతూ ఆయన సన్నిధిలోకి ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయనే గొప్ప దేవుడా అని ఈ లోకానికి తెలియజేస్తూ ఆయన సన్నిధిలోకి ఆయన పాదాల చెంతకి చేరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు, మంచి కాపరి, దేవాది దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, దేవాది దేవా, ఇదిగో తండ్రి, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే ప్రేమించే దేవుడవు, నీవే రక్షించే దేవుడవు, నీవే ఆదరించే గొప్ప దేవుడవయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలోచనకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ఇదిగో తండ్రి, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా, నీ చక్కని సమయాన్ని మాకు ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవా, నీ శ్రేష్టమైన భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కృపతో దేవా చేరొచ్చిన ప్రతి బిడ్డను ఆదరించబడుచున్నాను. అయ్యా, ఇదిగో నీ సహాయం వారికి దాయిచేయబడుచున్నాను. నీ శాంతి సమాధానం వారికి దాయిచేయబడుచున్నాను. నీ కృపాక్షేమం వారు దాయిచేయబడుచున్నాను. జీవవాక్కులను వారికి అనుగ్రహించబడుచున్నాను. లోకరక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన దేవా, అయ్యా ఇదిగో నువ్వు మా చేతి పనులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ చేతి పనులమైన మమ్మల్ని దేవా, సృష్టికర్త అయిన దేవాది దేవా నేను స్తుతించుకుని ఆడడానికి దేవా, అయ్యా ఇదిగో మా జీవితాలను దేవా సజీవ లెక్కలో దాచి కాపాడివాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ భద్రమైన కౌగిట్లో దేవా, నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన దేవ సర్వ సంపదలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ సహాయము దేవా, నీ తోడుతో దేవా మమ్మల్ని ఎంతవరకు దేవా నీ సురక్షితమైన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి దేవా, నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మార్గమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సత్యమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్నేహితుడాని వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆదరణకర్త అయినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఈ చిన్న మంది మీదకి దేవా నీ ఆత్మను కుమ్మరించబడుచున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడుచున్నానయ్యా. అయ్యా నీ సన్నిధి మాకు అనుగ్రహించబడుచున్నాను. నీ ఆత్మ అభిషేకాన్ని దేవ మాకు దాయిచ్చబడుచున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతటిని దేవా ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించబడుచున్నానయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను. మేము చేసే స్థుతుల మీద ఆశీర్వదించబడుచున్నానయ్యా. మహిమా స్వరూపుడై దేవా, అయ్యా మా మధ్య నీవు నివాసం చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ కృపతో మమ్మల్ని ఆదుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాట మహిమ ఘనతకు అర్హుడం నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా అనే పాట పాడుకుంటూ రాజాతిరాజుని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత
మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే,
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహోన్నతుడా, మంచి కాపరి, రాజాది రాజా, మహిమకు అర్హుడా, ఘనతకు అర్హుడైన గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో నీ మన్నాను కురిపించి దేవా, అయ్యా ఇదిగో నీ బండ నుండి దేవా నీళ్ళని ఇప్పించిన వాడా, మా దాహాన్ని తీర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా దప్పికంతా తీర్చివేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవముగల దేవా, ఇదిగో తండ్రి నీ జీపు ఆహారంతో దేవా మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలకున్న దాహాన్నంతటిని దేవా, దప్పికనంతటిని తీర్చిన జీవం గల దేవా, జీవజలములు యూటై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, జీవనదే ఎన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మన్నా ఎన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యముని ఆహారంతో మమ్మల్ని బలపరిచి దేవా, తృప్తిపరిచి దేవా, నీ కొరకు బలమైన ఆయుధాలుగా దేవా అయ్యా ఇదిగో ఏర్పాటు చేసుకొని వచ్చున్నానయ్యా. యెహోవా ఈరే దేవా, మమ్మల్ని దేవా మాకు సర్వము దేవా సమకూర్చుచున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఏ లోటు లేకుండా, ఏ లేమి కలగకుండా దేవా యెహోవా నా కాపరై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా తోడైన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా నీవే మాకు సహాయమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను, అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడా, అయ్యా ఇదిగో తండ్రి మా వ్యాధులను బాధలను దేవా, మా సంకటములను దేవా కుదిర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా దోషములన్నింటినీ పరిహరించి దేవా నీకు ఇష్టమైన వారిగా దేవా, నీ సన్నిధికి పిలువబడిన వారిగా దేవా, ఏర్పరచుబడిన వారిగా దేవా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ మేపే గొర్రెలుగా దేవా నీ సన్నిధి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా వ్యాధి బాధలలో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని స్వస్థపరిచిన పరమవైద్యుడా యెహోవా రాఫా అవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, నీవు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సజీవు లెక్కలో ఉంచి దేవా నిన్ను కొనియాడడానికి, నిన్ను స్తుతించడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని వర్ధిల్లపజేస్తున్నడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మానవుల దయలో, దేవుని దయలో దేవా ఎదగడానికి దేవా, ప్రతి దినము దేవా మాతో మాట్లాడడానికి దేవా, పరమను విడిచి మా మధ్యకు వచ్చిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశిండా ఇదిగో తండ్రి నీ సన్నిధి, నీ సహాయము, నీ అభిషేకాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమక కాలమున ఆచరింపవలెను. ఇన్ ఇంగ్లీష్, యు మస్ట్ కీప్ దిస్ ఆర్డినెన్స్ at the appointed time year after year. हिंदी में इस कारण तुम इस विधि को प्रति वर्ष नियत समय पर मान करना. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను కోరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన వాక్కును వినడానికి, ఆయన స్వరాన్ని వినడానికి మనం ఆయన చెంతకు చేరుదాం. స్తోత్రం రాజా, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా స్తుతుల మీద ఆశీనైన వాడా, స్తుతులు స్తోత్రాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమును విడిచి మా మధ్యకు వచ్చి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ స్వరం వినిపించాలని దేవా, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచాలని దేవా అయ్యా ఇదిగో మా మధ్యకు వచ్చిన
ఇవ్వడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం ఎక్కడైతే వినబడుతుందో దేవా, అయ్యా నీ జీవస్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా, అక్కడ నీ ఆత్మ కార్యం జరిగించబడుచున్నాను, నీ ఆశ్చర్య కార్యము జరిగించబడుచున్నానయ్యా. ఈ దినాన మాకు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని దేవా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. నీ దేవా ఇగో వాగ్దానంలో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని దేవా మాకు బోధించబడుచున్నాను. నీ వాగ్దానం ద్వారా దేవా మమ్మల్ని బలపరిచి దేవా అయ్యా ఇదిగో నీ రక్షణ మాకు అనుగ్రహిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆనందాన్ని, సంతోషాన్ని దేవా మాకు అనుగ్రహించబడుచున్నాను. అయ్యా ఇదిగో విత్తుచున్నవాడు నువ్వేనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. విత్తిన ప్రతి వాక్యం మా జీవితాల్లో దేవా బహుగా ఫలింపచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాతో మాట్లాడబడుచున్నాను, నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎన్నికలైన జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా నోటి మాంద్యం గలదాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, నీ స్వరాన్ని దాయిచ్యమని నడుచున్నానయ్యా. నా నోటి నిండా దేవా నీ వాక్కును పెట్టబడుచున్నానయ్యా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో, నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా ఏర్పాటు చేసుకోమని, నీగో నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము నిర్గమాకాండము 13వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలనని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ వాక్యం ఇజ్రాయేలులకి దేవుడిచ్చిన ఆజ్ఞ. వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇజ్రాయేల్కి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే ఈ ఆజ్ఞను ఇస్తున్న ఆజ్ఞ ప్రతి సంవత్సరము ఈ కట్టడను, ఈ ఆజ్ఞను దాని నియామక కాలమున ఆచరింపవలను. ఏంటి ఆ కట్టడ, ఏంటి ఆజ్ఞ అంటే 13వ అధ్యాయం, అదే అధ్యాయము 13వ అధ్యాయము మరి చూసినప్పుడు 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూసినప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబ నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, హివ్వీలకు, ఎబూసీలకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను. పులియని వాటిని 7 దినములు తినవలను. పులిసినదేదియో నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగునదేదియో నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమిక కాలమున ఆచరింపవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నాడంటే అంతవరకు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు, 1 కాదు 2 కాదు 430 సంవత్సరములు వాళ్ళు అక్కడ బానిసగా దాసత్వంలో, ఐగుప్తు యొక్క దాసత్వంలో మరి అక్కడ ఉంటున్నప్పుడు ఆ 430 సంవత్సరాల ఐగుప్తులో వారు ఆ బానిస బ్రతికిన తర్వాత మరి మోషేని నాయకుడిగా అక్కడ ఇజ్రాయెల్ విడిపించుటకు మరి మోషేని పంపించిన తర్వాత మోషే ద్వారా
అక్కడ ఐగుప్తులో గొప్ప గొప్ప అద్భుతాలు సూచక క్రియలు జరిగిన తర్వాత వారి యొక్క విడుదల జరుగుతుంది. ఆ దినమున, ఆ రోజున, ఆ సంవత్సరమున, ఆ నియమిక దినమున ఆ ఇజ్రాయేలులకు 430 సంవత్సరముల తర్వాత ఐగుప్తు దాసత్వం నుండి విడుదల కలుగుతుంది. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి చూసినప్పుడు 3వ వచనంలో అన్నాడు కదా, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనిడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిస అనే బ్రతుకు నుంచి, దాసత్వం అనే బ్రతుకు నుంచి, భయంకరమైన ఆ కఠినత్వం నుండి మరి వాళ్ళు ఎప్పుడైతే విడుదల అవ్వాలని ఆశపడుతున్నారో, దేవునికి మొరపెడుతున్నారో, ఆ సమయంలో ఆ ఐగుప్తీయులు వాళ్ళని చాలా చాలా కఠినంగా వారితో సేవ చేయించుకున్నారు, పని చేయించుకున్నారు, బానిసలుగా వాడిని అసహాయించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు మోషే ద్వారా మరి వారికి విడుదల దయచేస్తున్నాడు. ఆ దినాన, ఆ పస్కా దినాన, ఆ 7 రొట్టెల పండుగ దినాన, ఆ పులిన రొట్టెల పండుగ దినాన ఆ రోజు వారిని విడుదల దయచేస్తున్నాడు. ఆ ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ దినాన్ని ఏమంటున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో, దేవుని యొక్క బలమైన చేతితో, ఆయన యొక్క బాహుబలముతో ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ విడిపిస్తున్న ఆ దినాన్ని, నువ్వు బయటకు వచ్చిన దినాన్ని ఆచారముగా, సూచనగా నీ చేతి మీద, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా రాసుకో. దానిని ప్రతి సంవత్సరము, ఈ నియమక కాలమున నువ్వు ఈ కట్టడను ఆచరింపవలనని ఇజ్రాయేలులకి మోషే ద్వారా మరి హెచ్చరిస్తున్నాడు. వాళ్ళంతవరకు 430 సంవత్సరాలు బానిసగా బతికినప్పుడు ఆ విడుదల చేసిన దినాన్ని, ఆ జ్ఞాపకార్థ దినాన్ని, ఆ ప్రత్యేకమైన దినాన్ని, విడుదల దినాన్ని మరి దేవుడు ఒక నియమక కాలములో, ఆ సంవత్సరములో నువ్వు జ్ఞాపకం చేసుకుని దాన్ని ఆచారంగా చెయ్యు, జ్ఞాపకార్థ పండుగగా చెయ్యు అని దేవుడు చెప్తున్నాడు. పులిన రొట్టెలు తినవలను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను. ఇవన్నీ ఆ ఆచార దినాన్ని, ఆ యెహోవా పండుగ దినాన్ని, ఆ పస్కా దినాన్ని ఆయన ఆ దినాన ఆచరింపమంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్కి మరి సంతోషమైన కలిగిన దినం, మరి ఆనందం కలిగిన దినం, విడుదల, బానిసం అనే బతుకు నుండి విడుదల కలిగింది. మన జీవితాల్లో కూడా ప్రతి సంవత్సరము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తల్లి గర్భం నుండి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను ఇలా సజీవ లెక్కలో ఉంటున్నామంటే అవంతా దేవుని కృప అని, దేవుని కృపను గుర్తించి చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇది మరి నిన్న 25వ తారీఖు నుంచి మరి మనకి క్రిస్మస్ దినాలు స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడ చూసినా క్రిస్మస్ 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 సందడే. ఎందుకంటే ఇంకా క్రిస్మస్ అవడానికి ఇంకా నెల రోజులే ఉంది. ఆ క్రిస్మస్ అయిన తర్వాత, ఆ తర్వాత మన సంవత్సర ఆఖరి దినాలు. మరి ఈ సంవత్సర ఆఖరి దినాలలో ఉంటున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి మనం చూస్తున్నప్పుడు మన మందిరాల్లో, సంఘాల్లో చూస్తున్నప్పుడు మనం సంఘంలో మరి ఒక మాట వినబడుతుంటుంది. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ పెట్టించుకుంటూ ఉంటారు. లేదా క్రిస్మస్ ఆరాధన అని చెప్పి కుటుంబాల్లో వారి జీవితాల్లో చేసిన మరి దేవుడు చేసిన మేలును, ఆ మరి గొప్ప కార్యాలను, వాళ్ళకి ఇచ్చిన స్వస్థతలను, వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతాలను తలుచుకుంటూ ప్రతి కుటుంబంలోనూ ఆ మరి చిన్న థ్యాంక్స్ గివింగ్, వారికి ఉన్న దాంట్లో వారిని అందరినీ, సంఘాన్ని పిలుచుకొని, వారి బంధువుల్ని పిలుచుకొని, వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడ స్తుతి కూటం పెట్టుకుంటారు. అయ్యా, ఇదిగో సంవత్సర కాలం అంతా దేవుని కృప మా ఎడలో ఎంతగా చూపించాడు, మా కుటుంబంలో ఎంతగా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు, ప్రమాదాల నుండి కాపాడాడు. మరి ఆయన మమ్మల్ని అనేక విషయాల్లోంచి కాపాడి, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఉద్యోగాల్లో వచ్చే పరిస్థితుల నుంచి, అన్ని రకాల పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడి, ఇలా సజీవ లెక్కలో కాపాడి, సంవత్సరపు ఆఖరి దినాల్లో ఈ క్రిస్మస్ దినాలు, ఈ సంతోషకరమైన దినాలు మేము జరుపుకోవడానికి దేవుడు మళ్ళీ మరొక కొత్త సంవత్సరాన్ని మాకు దయచేశాడు అని
థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు. అది జ్ఞాపకంగా దేవుడు మన జీవితాల్లో చేసిన ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది మరి ఈ నెలంతా ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ, క్రిస్మస్ సంతోషం జరుగుతూ, శుభదినాలని, మరి సంతోషకరమైన దినాలని మనము పాటిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఇజ్రాయేలీలు ఆ విడుదల జరుగుతుంది. అంతవరకు వారి జీవితంలో సంతోషం అంటూ ఎరగలేదు. వారెంతో బానిస బ్రతుకు బతుకుతూ ఆ అసహాయకరమైన జీవితాన్ని జీవిస్తూ ఐగుప్తు ప్రజలతో అసహాయంగా వాళ్ళని అసహాయించుకుంటూ, వాళ్ళతో తిరస్కరించుకుంటూ బానిస బ్రతుకు బతుకుతున్నారు. వాళ్ళు చేసే పనిలో కూడా చాలా కష్టమైన పనులకు వారికి అప్పగించారు. అవన్నిటి నుంచి దేవుడి యొద్దకు, దేవుని సన్నిధికి, దేవుడి పర్వతాన్ని యొద్దకు, ఆ సియోను పర్వతం యొద్దకు, ఆ హోరేబు పర్వతం యొద్దకు మరి తీసుకెళ్తున్న విడుదల జరిగిన దినమండి. మన జీవితాల్లో కూడా మన బంధకాల నుండి, అనారోగ్యాల నుండి, ప్రమాదాల నుంచి, మన కష్టాల నుంచి, మనకున్న పాపం అనే జీవితాన్ని నుండి విడుదల దయచేసి ఆయన మనకు ఒక నూతన దినాన్ని, నూతన సంతోషాన్ని, నూతనమైన ఆనందాన్ని దయచేసిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండాలి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని వాళ్ళు బయలుదేరి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకోమని, అది ఆచారంగా సంవత్సరం అంతా కట్టడగా నియామక కాలముగా దాన్ని చెయ్యండి అంటున్నాడు. ఎలా చేయమంటున్నాడంటే చేతి మీద సూచనగాను, కనుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండినట్లు దేవుని వాక్యముగా, అంటే దేవుని గణపరిచే విధంగా బలమైన దేవుని చేతితో విడిపించబడ్డావు కదా, నువ్వు ఆయన కృపచేత విడిపించబడ్డావు, ఆయన కృపచేత రక్షింపబడ్డావు, ఆయన కృపచేత ఆరోగ్యం పొందుకున్నాం, దేవుని యొక్క మహా కృప వల్ల ఆశీర్వదింపబడ్డావు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకునే రోజు, దేవుని స్తుతించే రోజు, దేవుని గణపరిచే దినము. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. థ్యాంక్స్ గివింగ్ చెప్పమంటున్నాడు. ఆ ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని అది ఆచారంగా చేస్తే దేవుడు మన జీవితాలను, ఆయన దయ చూపిన కృపాక్షేమలు, మనకిచ్చిన ఆరోగ్యాలను బట్టి, ఆయన చేసిన విడుదలను బట్టి, ఆయన చేతిలోని గొప్ప కార్యాలను, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతాలను గుర్తు చేసుకొని కృతజ్ఞత చెల్లించాలి. ఆ దినాన్ని ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు ఇజ్రాయేలులకి. ఇదిగో మిమ్మల్ని విడుదల చేసిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకొని ఈ ప్రతి సంవత్సరము చేయమన్నాడు. ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలని మరి ఇజ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇదే విధంగా చూసినప్పుడు మరి ఎస్తేరు గారి దినాల్లో కూడా, మరి ఎస్తేరు గారి గ్రంథాన్ని చూసినప్పుడు ఎస్తేరు గారి కాలంలో ఆవిడ మరి అక్కడ ఆషేరోష్ అనే రాజు దగ్గర ఎస్తేరు భార్యగా ఉంటున్నప్పుడు, ఆ రాజ్యానికి పట్టపురాణిగా ఉంటున్నప్పుడు అక్కడ మరి చూసినప్పుడు తన పినతండ్రి అయిన మొర్దెకై జీవితంలో చూసినప్పుడు మొర్దెకై అక్కడ మరి అక్కడున్న మరి అధికారికి, అక్కడున్న ప్రధాన అధికారికి మరి హామానికి నమస్కారం చేయకుండా నేను దేవునికి ఒక్కడికే నేను లోబడతాను, దేవుణ్ణే నేను గణపరుస్తాను అని మొర్దెకై తీర్మానం చేసుకొని అక్కడ ఉంటున్నప్పుడు, అక్కడ మొర్దెకైని హామాను అసహాయం చేసుకుంటాడు. ఎందుకు మీరుచున్నావు అలా చూసినప్పుడు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినప్పుడు, 3వ అధ్యాయము మొదటి నుంచి చూసినప్పుడు, ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమోదోతు కుమారుడును అగాగీయునగు హామానును గణపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయినను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి.
ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అశ్వేరోషు యొక్క రాజ్యం అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఈ హామాను చూస్తున్నప్పుడు హామాను అక్కడ మరి పెద్ద అధికారిగా ఉంటున్నాడు, రాజు దగ్గర ఒక పెద్ద అధికారిగా ఉంటున్నాడు. ఎత్తుగా తన పీఠాన్ని హెచ్చించుకుంటూ ఘనపరిచి, రాజు అతని ఘనపరిచి హెచ్చించి మరి అక్కడ ఉంటున్నప్పుడు అక్కడున్న రాజసేవకులందరూ హామానికి మోకాళ్ళుని వంగి నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రం అస్సలు వంగట్లేదు, ఆ నమస్కారం చెయ్యట్లేదు. అది చూసినప్పుడు ఎందుకయ్యా వంగట్లేదు, నువ్వు ఎందుకు పని చేస్తున్నావంటే నేను యూదుని కాబట్టి నేను ఈ పని చేయాలని అక్కడున్న పనివారితో చెప్పాడు. ఆ చూసినప్పుడు హామానికి చాలా కోపం వచ్చింది, బహుగా రౌద్రుడైపోయాడు, బహుగా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ప్రజలు ఊర్లో ఉన్న అందరూ తనకి మోకాళ్ళుని వంగి నమస్కారం చేస్తుంటే ఇతను మాత్రం అసలు నాకు ఎటువంటి నా అధికారానికి కూడా అసలు లోబడట్లేదు అని తను కోపం తెచ్చుకొని హామాను మరి మొర్దెకైని చంపాలనుకుంటాడు. కానీ మొర్దెకై ఒక్కడిని చంపితే ఏం లాభం, అది చాలా చిన్న కార్యం, ఒక్కడిని చంపేస్తే ఎలా అని అనుకొని తన జనులు ఎవరు, తన సొంత వాళ్ళు ఎవరు, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తన గోత్రం ఏంటి, తన కులం ఏంటి అని అన్నీ తెలుసుకొని మరి అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ రాజ్యంలో ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు మరి ఆలోచన చేశాడు. ఎంత చూస్తున్నారా, దేవాది దేవుడు మన జీవితాల్లో మాట్లాడుతున్నాడు. మనం కూడా కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉంటుంటాం, మనం చేస్తున్న పనుల్లో మనం కఠినంగా ఉంటాం, దేవుడు చెప్పినట్లే మనం చేస్తూ ఉంటాం, ఈ లోక ఆచారాల ప్రకారము మనం చేయకుండా ఉంటుంటాం. కానీ ఈ లోక ప్రజలు వాళ్ళు తీసుకుంటున్న తీర్మానాలు అవి చూసినప్పుడు అవి భయంకరంగా ఉంటుంటాయి. అటువంటి విధంగానే ఈ మొర్దెకైని చంపేయాలి, ఈ మొర్దెకై ఒక్కడిని చంపేస్తే ఎలాగా, ఈ మొర్దెకైలో జనులందరినీ చంపేయాలి, తన స్వజనులందరినీ చంపేయాలి. తన స్వజనులు అంటే ఎవరు, యూదులందరినీ చంపేయాలి అని ఒక రాజశాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజశాసనం ఏర్పాటు చేసి మొత్తం యూదులందరినీ చంపేయాలని చూస్తున్న సమయంలో మరి యూదులందరూ కలిసి అక్కడ గోనెపట్టు కట్టుకొని బూడిద మీద కూర్చొని దేవుని సన్నిధిలో మహా దుఃఖంలో, ఏడుపులో, రోదంలో మునిగి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి ఎంతైనా మహారాణి పట్టపురాణి అయిన ఎస్తేర్ గారు మరి ఎంతైనా పినతండ్రి మరి మొర్దెకై కాబట్టి ఆ గోనెపట్ట చూసి ఎందుకు నువ్వు గోనెపట్ట కట్టుకున్నావు అని మరి సేవకులను పంపి మరి ఎస్తేర్ గారు అడిగినప్పుడు ఇదిగో యూదుల మీదకు ఒక శాసనం వచ్చింది, యూదులందరినీ సంహరించాలని హామాను ఒక తీర్మానం తీసుకున్నాడు, దానివల్ల మనందరం నశించిపోతాం అని అంటే ఇదిగో మరి నా కొరకు నువ్వు వెళ్ళి రాజుగారిని అడుగు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నా కొరకు 3 దినాలు ఉపవాసం చేయమని ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మరి ఆ ఎస్తేర్ గారు చక్కగా తన పనికత్తెలతో కూర్చొని 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడిగితే మరి రాజు దగ్గరికి వెళుతుంది. అలాగే వెళ్ళిన తర్వాత అలాగే అక్కడ చూసినప్పుడు మరి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, అక్కడ ఉన్న యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మహారోదనంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేర్ గారు కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడే మరి దిగువచ్చి మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు. అలనాడు మరి ఇజ్రాయేల్ జీవితంలో మరి ఆ 430 సంవత్సరాల బానిసత్వం నుండి ఆయన యొక్క బాహుబలముతో, యెహోవా యొక్క బాహుబలముతో, ఆయన యొక్క యెహోవా యొక్క బలమైన చేతితో వాళ్ళకి విడుదల దయచేసిన దినం. అలాగే ఇక్కడ ఎస్తేరు మరి సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు యూదులకు కూడా ఒక మంచి దినాన్ని దేవుడు అనుగ్రహించాడు మొర్దెకై ద్వారా. మరి అక్కడ మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలండి. ఆ కార్యం ఏంటంటే యూదులందరికీ విడుదల దయచేసబడ్డది.
హామాను పురితీయించబడ్డాడు. రాజుగారి దగ్గరికి రాణిగారి వెళ్ళి ఈ సమాచారం తెలియజేసినప్పుడు మరి దేవుడు మరి ఆజ్ఞలను మార్చే దేవుడు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో ఏర్పడిన శాసనాలను మార్చే దేవుడు, రాజశాసనాలను మార్చే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఏదేంటి యూదులను చంపేయనే శాసనం వచ్చిన దానిని ఆయన ఆ శాసనాన్ని ఆజ్ఞను మార్చివేసిన దేవుడు. ఆ దినాలలో ఎప్పుడైతే మొర్దెకాయి ఎస్తేరు మరి సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు రాజుగారు ఆ శాసనాన్ని మార్చేసిన తర్వాత హామాను ఉరి తీయబడ్డాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఆ సంగతుల్లో మరి ఆ యూదులందరూ రక్షింపబడిన దినాన వాళ్ళు ఒక పండగ చేసుకున్నారు. వాటిని పూరీం అనే దినాలు అంటారు. ఇదైతే మనం ఇందాక చూస్తాం. మరి అవి మరి పస్కా అనే దినాలు చూస్తాం. ఆ ఆచారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సూచనగా చేతి మీద ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో, ఇదిగో ఇజ్రాయేలును విడుదలైన దినాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇజ్రాయేల్కి చెప్పినప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అది ప్రతి సంవత్సరం ఆ కట్టడను దాని నియమిక కాలంలో ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడ యూదులకు మరి ఆ మరణా నుండి రక్షణ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఒక శాసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి చూసినప్పుడు మొర్దెకై ఈ సంగతులన్నిటిని కూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానాలన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మారిన శుభమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తాముకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. మనం చూస్తున్నాం కదా ఆ దినాలు ఎలా ఉన్నాయంట. వాళ్ళకి పగవారు చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు మూలుగట మాని శుభదినమనియు అలా ప్రతి సంవత్సరము ఆ దినాన ఆ నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకుంటూ విందు చేసుకుంటూ సంతోషముగా ఒకరికొకరు బహుమానులు ఇచ్చుచు దరిద్రులకు కానుకలు పంపుతూ అన్ని రకాలుగా వారిని సంతోషంతో ఉన్న శుభదినములని ఆ రోజులు పెడుతున్నారు. మనం ఇప్పుడు ఉన్న దినాల శుభదినాలే. మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఈ కొన్ని రోజుల్లో మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. మన సంవత్సర కాలం అంతా దేవుడు చేసిన మరి ఆ దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శుభదినాల్లో దేవుడు మన కొరకు లోక రక్షకుడై మరి ఉద్భవించిన దినాలు, ఆయన నీతిశూరుడై ఉదయించిన దినాలు, ఆయన యొక్క సంతోషకరమైన దినాలు. సంతోషంతో మన గృహాలన్నీ అలంకరించుకుంటుంటాం. సంతోషముతో దేవుణ్ణి గురించి తెలియజేయడానికి మన దగ్గరున్న చిన్న చిన్న కానుకలను మనం చేసుకున్న పిండి వంటలను అనేక మందికి పంచుకుంటూ, ఇరుగు పొరుగు వారికి పంచుకుంటూ, ఇదిగో మా దేవుడు ఉదయించాడు, మా దేవుడు పుట్టాడు, ఈరోజు మా క్రిస్మస్ దినాలు అని ఎంత సంతోషంగా మనము జరుపుకుంటుంటామో అక్కడ కూడా వాళ్ళు ఆ యూదులందరూ జరిపించుకుంటున్నారు. ఒక్క మనిషి కొరకు, మొర్దెకై కొరకు మొత్తం మరియు ఆ జనాంగం అంతటిని, యూదా జనాంగం అంతటిని, ఆ వంశాన్నంతటినీ అంతరించాలని, చంపేయాలని హామాను అయితే నిర్ణయించాడు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించాడు. వారి జీవితాల్లో దేవుడు మరి హామాను నిర్ణయించిన శాసనాన్ని, రాజు ఆజ్ఞను మార్చివేసిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన జీవితాల్లో కూడా ఈ ఆనందకరమైన దినాలండి. మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. మనం ఎవరి చేత అయితే బాధపడ్డామో, ఎవరి శత్రువుల చేత బాధపడ్డామో, అనారోగ్యంతో బాధపడ్డామో ఆ దినాలన్నీ పోయాయి. ఇప్పుడు మనం సంతోషకరమైన నెమ్మది పొందిన దినాలలో ఉంటున్నాం. దేవుని చెంత సంతోషంతో ఆనందించే
దినాలు, దుఃఖమంతా పోయింది, సంతోషం కలిగిన దినాలు, కుటుంబమంతా సంతోషించగలిగిన దినాల్లో ఉంటున్నాం. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్న, మూలుగుతూ ఉన్న, బూడిద పూసుకొని గోనెబట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచిన దినాలన్నీ అంతరించిపోయి, ఎందుకంటే దేవుడి యొక్క మహాకృప చెప్పున, దేవుని యొక్క మహాదయ చెప్పున, ఆయన ఇచ్చిన కృపాక్షేమములతో ఈరోజు నువ్వు నేను సజీవు లెక్కలో ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. దేవుడిచ్చిన కృప అండి, ఇది కేవలం దేవుని కృప. ఈ కృపను బట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన ఈ శుభదినాలను బట్టి దేవుని కనపరిచే విధంగా, దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ, దేవుని మన జీవితాల్లో చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను సాక్ష్యాల ద్వారా ప్రకటించగలిగే దినాలు, ఆయనకి కృతజ్ఞత చెప్పుకునే దినాలు. అందుకే ఆయన అనలాడు ఇశ్రాయేలు జీవితంలో విడుదల, బానిసత్వం నుండి విడుదల దయచేసిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమని వారికి ఒక కట్టడ నియమం ఏర్పాటు చేస్తే, వీళ్ళు కూడా మన యూదా జనాంగాన్ని అంతటినీ దేవుడు రక్షించాడు, సంతోషం ఇచ్చాడు, శుభదినాన్ని ఇచ్చాడు అని వాళ్ళు కూడా ఒక ఆచారంగా ఆ దినాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా మన కుటుంబాలలో, మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మనము అనేక మందికి సాక్ష్యాల ద్వారా మరి తెలియజేస్తూ ఉండాలి. దేవుడు చేసిన పనులను మర్చిపోకూడదు. ఇజ్రాయేల్ అయితే ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడిన ఆ రోజును వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యూదులు అయితే మరి ఆ మరణ శాసనం నుండి దేవుడు తప్పించిన దినాన్ని వాళ్ళు ఆ శుభదినంగా ప్రకటించుకుంటున్నారు. అదే రీతిగా మనము కూడా దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉండాలంటే, దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. మన జీవితాల్లో జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు, మనం తల్లి గర్భం నుండి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మనము ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం అన్నీ మనం గుర్తు చేసుకుంటే, మనం ఆయన సన్నిధిలో మన కన్నీరు కారుస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రతి క్షణము ఆయన కను పాప వలె కాచి కాపాడుతున్నాడు. ప్రతి క్షణము ఆయన నీకు ఆపద కలగకుండా ఆయన రెక్కల నీడలో, వేటకాని ఉరిలో పడిపోకుండా ఆయన రెక్కల నీడలో ఆ మహోన్నతిని చాటున నిన్ను కాచి కాపాడాడు. నీవు ఇలా సజీవులకు ఉండడమే దేవుని యొక్క మహాకృప. దాని విషయంలోనే మనం కృతజ్ఞత తెలియజేసేవారిగా ఉంటూ ఉండాలి. దావీదైతే అన్నాడు, యెహోవా మరి ఆయన సన్నిధిలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటున్నాడు. అలాగే 103వ కీర్తన చూసినప్పుడు 103వ కీర్తనలో అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నదా దేవుడు. అవునండి, ఆయనకి కృతజ్ఞత తెలియజేసేవారిగా ఉంటూ ఉండాలి. ఆయన చేసిన కృపను బట్టి, ఆయన మన ఎళ్ళ చేసిన దయను బట్టి, ఆయన మనల్ని క్షమించిన మరి దానిని బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి. మనం ఎంతవరకు ఇలా జీవిస్తూ మన చేతి పనుల్లో, మన ఆరోగ్యంగా, మన కుటుంబంలో, ఆర్థికంగా అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఆయనే సకల ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించు దేవుడు, సకల ఉపద్రవముల నుండి మనల్ని తప్పించిన దేవుడు. అటువంటి దేవునికి మనము కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. ఆయన ఒక కృపను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మన జీవితాలలో కలిగిన భయం, మన మరణకరమైన పడకల మీద ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే మనల్ని ఏం చేశాడంట, సమాధిలో నుండి ఆ ప్రాణాన్ని విమోచించిన దేవుడు. అవును, మనం ఎంత దీవెన ఆశీర్వాదం పొందామంటే, మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు కరోనా కాలంలో అయితే ఒక మనిషి ఇంకొకరిని చూసుకోకుండా, ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్లకుండా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ మాస్కులు వేసుకొని అసలు ఒకరి యొక్క కృపాక్షేమంలో ఒకరికొకరు తెలుసుకోకుండా ఎలా ఉన్నామంటే చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పించిన గొప్ప దేవుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితాల్లో అయితే ఆ కరోనా పరిస్థితిలో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు కలకట్టాలో ఉన్నాం. అక్కడ బంధువులందరికీ, స్నేహితులందరికీ
ఎవ్వరికి మాకు సంబంధించిన జనాంగం ఎవ్వరూ లేరు. ఒంటరిగా అక్కడ జీవించాల్సిన పరిస్థితి. ఒకరి నుంచి ఒక కుటుంబంగా మేము మాత్రమే ఉంటున్నాం. అలాగే రెండోసారి కరోనా వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితి. మరి ఎక్కడ కోయంబత్తూర్‌లో ఉంటున్నాం. కోయంబత్తూర్‌లో ఉంటున్నప్పుడు మేము చేసిన ప్రయాణాలకు మాకు వచ్చినది కరోనా వచ్చినప్పుడు మరి హాస్పిటల్‌లో మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు భయంకరమైన పరిస్థితి. నలుగురు 4 బెడ్ల మీద మరి పిల్లలు మేము ఇద్దరము ఆ బెడ్ల మీద పడుకొని ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరికి ఆ ట్రీట్మెంట్ తాలూకా మందులు మాకు ఆ సిలిండర్ ద్వారా ఎక్కిస్తూ ఉన్నప్పుడు మరి సేవకుడు జీవితంలో దేవుడు మరి గొప్ప కార్యం చేశాడు. ఆ ట్రీట్మెంట్ విషయంలో ఆయనకి ఆ సి విటమిన్ పడక, ఆ శరీరానికి సి విటమిన్ పడక వెంటనే ఆయన ఆ ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టం అవుతుంది. ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి. తల తిరిగిపోతుంది. ఊపిరి ఆడటం లేదు. భయంకరంగా మారిపోతున్న పరిస్థితి. ఆ సమయంలో మేమెవ్వరూ కదలలేని పరిస్థితి. మా ముగ్గురం పిల్లలు నేను కదలలేని పరిస్థితి. బెడ్ల మీద మాకు సిలైన్ ఎక్కించి చేతుల నిండా ఈ నీడిల్స్‌తో ఉంది. నీడిల్స్‌తో ఇంజెక్షన్‌లతో ఉన్నాం. కానీ మరి మా ఎదురుగుండానే ఆ సేవకుడిని మరి డాక్టర్లందరూ మరి ఐసీయూకి తీసుకెళ్ళిపోయినప్పుడు మాకు అక్కడి నుంచి ఏ సమాచారం లేదు. భయంకరమైన పరిస్థితి. మేము ముగ్గురం ఎప్పుడొస్తారు మా డాడీ ఎప్పుడొస్తారని పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని తలుచుకుంటుంటే చాలా భయమేస్తూ ఉంటుంది. కాసేపటికి నర్స్ వచ్చి చెప్పింది, "ఏం భయం లేదమ్మా, పిల్లలు ఏడ్చేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నారు, మా డాడీ ఏరి మా డాడీ ఏరి అని." కానీ కొంతసేపటికి మరి తేరుకున్నాక అక్కడ ఐసీయూలో మరి సేవకుడు తేరుకున్నాక మాకు వచ్చి ఆ నర్స్ చెప్తుంది, "మీరు భయపడొద్దు, మీ డాడీ కొంతసేపటికి వస్తారని." నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితులు మేము చూసాం. అటువంటి స్థితిలో కూడా దేవుడు మమ్మల్ని రక్షించి ఇన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా గుర్తు చేసుకుంటున్నారు ఏంటనద్దు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు విడుదలైన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ప్రతి సంవత్సరమున ప్రతి దినమున నువ్వు ఆచారంగా నియమిక కాలమున ఆచరింపవలను అంటున్నాడు. ఇలా సజీవ లెక్కలో దేవుని కృపను పొందుకొని, ఆయన క్షేమాన్ని పొందుకొని, ఆరోగ్యాన్ని పొందుకొని, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన శక్తిని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ధైర్యం అనుగ్రహించే దేవుడు భయాన్నంతా తీసివేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ధైర్యం వస్తుంది. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయంగా ఉన్నానని దేవుడు మనకి తెలియజేస్తాడు. అటువంటి విషయాల్లో అలాగే మన భవిష్యత్తు విషయంలో విశ్వాసంతో దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో ఇంతవరకు నువ్వు కాపాడావయ్యా, ఇక ముందు కూడా నువ్వు కాపాడని దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞత చెప్పినప్పుడు విశ్వాసంలో బలపడతావు. అంతేకాకుండా దేవుని కృపను తరతరాలకు చెప్పగలుగుతాం. ఆయన అదే అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నోట ఉన్నట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులని బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. దానిని నువ్వు ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమిక కాలమున ఆచరింపవలను అంటున్నాడు. అంతేకాకుండా దీనిని మనల్ని బయటికి అందరికీ చెప్పమని అంటున్నాడు. తన పిల్లలకి తెలియజేయమంటున్నాడు. చేతి మీద సూచనగాను కనుల మధ్య లలాట పత్రికగాను ఉండాలని తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన కుటుంబంలో తెలియజేస్తూ ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యం, పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నువ్వు ఎన్ని కార్యాలు చేశావో, దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను కాపాడాడో, ఎన్ని రకాలుగా నిన్ను దీవించాడో, ఎన్ని రకాలుగా నిన్ను ఆశ్రయించాడో నీ పిల్లలకు తెలియజేసినప్పుడు వారు దేవుడి యొక్క సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలు వెలుగెదుగుతుంటారు. దేవుని కృపను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. అలా తెలియజేస్తున్నాడు మనలో ఉన్న భయం పోతుంది. అవును, అంత గొప్ప ప్రమాదం నుంచి దేవుడు రక్షించిన దేవుడు మరి ఇక ముందు కూడా నన్ను రక్షిస్తాడు కదా, నన్ను కాపాడుతాడు కదా, ఆయన కృపను నాకు చూపిస్తాడనే ధైర్యం మనకు కలుగుతుంది. అంతేకాకుండా ఆ భవిష్యత్తులో విశ్వాసం కలుగుతుంది. దేవుడు నాకు తోడు
తోడుగా ఉన్నప్పుడు నాకే రోగం వచ్చినా భయం ఉండదు, నాకే ప్రమాదం వచ్చినా భయం లేదు, నాకు ఎటువంటి పరిస్థితి అయినా, నా ఉద్యోగంలో ఎటువంటి పరిస్థితి అయినా కలిగినా నేను భయపడను అని దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. దేవుని కృపను మన పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళు తరతరాలకి వాళ్ళకి తెలియజేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వారు పొందుకోగలుగుతుంటారు. అందుకే మనం థ్యాంక్స్ గివింగ్ చెప్తూనే ఉండాలి. ఆ దినాన్ని మనం పాటిస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు దేవుని కొరకు ప్రత్యేకపరచుకోమన్నాడు. నీ కుటుంబంతో కలిసి ఆ దేవుని సన్నిధిలో ఆనందించు, దేవుని ఆరాధించు. నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని మరి నీ బిడ్డలకి తెలియజేసినప్పుడు దేవుడు ఆయన యొక్క విశ్వాసంతో ఆయన నిన్ను నింపుతాడు. అంతేకాకుండా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. దేవుడు అనేక రకాలుగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆయన సహాయం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి వాళ్ళైతే ఇజ్రాయేలీలు చక్కగా మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అద్భుతాలను చేశాడు. ఎలా అంటే మరి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం చూసినప్పుడు యోర్దాను నదిని మనం చూస్తే మరి ఎర్ర సముద్రం రెండుగా పాయల చేసిన దేవుడే మళ్ళీ యోర్దాను నదిని కూడా ఆరిన నేలగా మార్చాడు. ఇజ్రాయేలీలు ఆ నూతనమైన ఆ కానాను దేశంలోకి, దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి అడుగు పెడుతున్నప్పుడు అంతవరకు ఆ యోర్దాను నదిని ప్రవహిస్తున్న యోర్దాను నదిని వాళ్ళు ఎప్పుడైతే యాజకులు కాలు మాపారో ఆ వెంటనే ఆరిపోయిన నేలగా మారిపోయింది. యోర్దాను నది అంతా ఆరిపోయిన నేలగా మాపబడ్డమే కాకుండా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్లను తీసుకొని అక్కడ ఒక జ్ఞాపకార్థ సూచనగా ఏర్పాటు చేశారు. దాన్ని చూసినప్పుడు 4వ అధ్యాయం 7వ వచనం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు 6వ వచనం చూద్దాం. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలై ఉండవలను. అది చెప్తున్నాడు కదా. వాళ్ళు ఎందుకయ్యా ఇదిగో ఈ రాళ్ళన్నీ ఎందుకు ఇక్కడ కుప్పగా వేశారు, 12 రాళ్లే ఉన్నాయి ఏంటి ఈ యోర్దాను నది దగ్గర అని నీ కుమారులు, నీ పిల్లలు, నీ తరాలు అడిగినప్పుడు ఇదిగో మేము ఈ మందసాన్ని, దేవుని మందసాన్ని మరి మరి పట్టుకొని ఈ నది దాటుతున్నప్పుడు ఈ యోర్దాను నది అంతా ఏకరాశిగా ఒక పక్కన ఆగిపోయింది. ఆరిన నేల మీద మేము నడిచాము అనే జ్ఞాపకార్థ సూచనగా అక్కడ రాళ్ళ నిలబెట్టు, అది నీ కుమారులకు తెలియజేయు, ఒక సూచనగా దీని ఆనవాలుగా ఇక్కడ పెట్టు అని యెహోషువ అక్కడ మరి మరి ఇజ్రాయెల్ అందరికీ తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేసినట్లు మరి యెహోషువ మొత్తం అంతా చేశాడు. ఈ కార్యం అంతా ఎవరు చెప్తున్నారు? దేవుడైన యెహోవా ఈ యెహోషువకు తెలియజేస్తున్నాడు. ఇలా చేస్తే నీ పిల్లల తరలు నిన్ను ఇది జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు ఆరిన నేల మీద ఇదిగో యోర్దాను నది మీద మమ్మల్ని నడిపించాడు. దేవుడు ఈ రాళ్ళు చిరకాలం వరకు అంట, ఈ కొంతకాలం కాదు, కొద్ది కాలం కాదు, మరి భూమి ఉన్నంత వరకు అక్కడ ఆ రాళ్ళు అక్కడ స్థిరంగా నిలిపి ఉంచారంట. అది జ్ఞాపకార్థముగా, ఆనవాలుగా, దేవుడు చేసిన అద్భుతంగా, ఆశ్చర్యకార్యంగా అక్కడ ఏర్పాటు చేశారు. మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతాలను, మనల్ని దేవుడు మన ఎలా చూపిన కృపలను బట్టి, దయను బట్టి, ఆయన క్షేమాన్ని బట్టి ఆయన సన్నిధిలో ప్రతిదీ పిల్లలకు తరతరాలకు తెలియజేసే వారిగా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆనవాయితీని ఏర్పాటు చేసుకోవాలి. అయ్యా ఇదిగో దేవుడు గణపరిచే దినం, దేవుడు స్తుతించే దినం, దేవుడు ఆచరించే దినం. ఆయన మా జీవితాల్లో, మన కుటుంబం ఎంత పెద్దగా ఆశ్రయింపబడిందంటే, నన్ను ఎంత దేవుడు మంచి భార్యను భర్తని ఇచ్చి మమ్మల్ని ఆశ్రయించాడంటే, ఇంత మంచి పిల్లల్ని
మనకు అనుగ్రహించాడంటే, ఒక గృహాన్ని ఇచ్చాడంటే, మంచి ఆస్తినిచ్చి, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను ఇలా నిలబెట్టాడు అంటే, ఇంతవరకు నేను సజీవంగా ఉన్నానంటే ఇదిగో దేవుడు చేసిన కార్యం, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం, దేవుడు చేసిన మరి మరి దేవుడు చేసిన ఆశ్చర్యమైన ఉపకార కార్యాలు ఇవని అని దేవుని సన్నిధిలో బిడ్డలకి తరతరాల వారికి తెలియజేస్తూ ఉండాలి. అది ఒక దినముగా, ఒక రోజుగా, ప్రతిరోజు మనం చెప్తూ ఉండాలి. ఒక దినమే కాకుండా. కానీ ఈ సంతోష సమయంలో మనం కృతజ్ఞత దినాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా గొప్ప ఆశీర్వాదాలతో నింపి బలపరుస్తూ ఉంటాడు. మరి అది చిరకాలము కొనసాగించే విధంగా, మన జీవిత తరతరాలు సాగించే విధంగా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి, బిడ్డలకి నేర్పిస్తూ ఉండాలి, మన సంతానానికి, మన తరతరాల వారికి మరి నేర్పిస్తూ ఉండాలి. అటువంటి కార్యము యెహోషువ ద్వారా అక్కడ జరిగేస్తున్నాడు. ఇది మన కుమారులు తెలుసుకునేవారుగా. ఇది ఎందుకు ఇక్కడ రాళ్ళు పెట్టారు అంటే, ఆ రాళ్ళు ఇదిగో ఇజ్రాయేలీలు కానాను దేశానికి, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి ముందు వచ్చిన యొర్దాను నదిని 6 నెలల మీద దేవుని మందసం మరి పెట్టినప్పుడు 6 నెలలుగా నీళ్లు ఏకరాశిగా నిలవబడ్డాయి. ఇదిగో దానికి గుర్తుగా పెట్టాం, దానికి ఆనువాలుగా పెట్టాం అని గుర్తు చేస్తూ మరి ఆ దినాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో అది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. దేవుని స్తుతించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. మనం చూసినప్పుడు మరి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూసినప్పుడు మరి సమూయేలు కూడా ఒక సహాయపు రాయి అక్కడ నిలబడుతున్నాడు. ఎబినేజర్ అని దేవుడే మనకి ఇంతవరకు మన సజీవ లెక్కలో ఉండి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ మనం పొందుకున్న మేళ్లను బట్టి అక్కడ దేవుని సన్నిధిలో మరి సమూయేలు అక్కడ జరిగిన యుద్ధాన్ని బట్టి, ఫిలిస్తీయులతోటి ఇజ్రాయేల్కి జరిగిన యుద్ధాన్ని బట్టి దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధాన్ని జరిగించిన దాన్ని బట్టి సమూయేలు గారు అయితే అక్కడ ఒక సహాయపు రాయి, ఎబెనేజర్ అనే రాయిని అక్కడ మరి నిలబెడుతున్నారు. మన జీవితంలో కూడా అనుక్షణము, అనుదినము, అను నిమిషము కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన తోడ్పాటు దయచేస్తున్నాడు. చెట్టుకు మంచు తోడైనట్లు ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు. ఆయన సహాయం లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు, ఇలా దేవుని యొక్క శ్రేష్టమైన సమయాన్ని అనుభవించే వాళ్ళం కాదు. అనుక్షణము అండి ఆయన యొక్క సహాయం మనకు కలుగుతుంది. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అలనాడు మరి ఇజ్రాయేలీలు మరి అక్కడ ఈ ఫిలిస్తీయులు మా మీద దండెత్తుతున్నారు, మా కొరకు ప్రార్థన చెయ్యు, మానక ప్రార్థన చెయ్యు అని సమూయేలు గారిని అడుగుతున్నప్పుడు మరి సమూయేలు గారు అక్కడ మిస్పాలో అందరినీ సమకూర్చి వారి పాపాలన్నీ ఒప్పుకొని ఆ దినాన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిస్తీయుల మీద మరి దేవుడే ఉరుములు మెరుపులు మెరిపించాడు. ఆశ్చర్యకరం కదండి. ఉరుములు మెరుపులు ఆకాశం నుండి కురిపించి వారిని తారుమారు చేసి అక్కడ నుండి పారిపోయే వారిగా, ఆ యుద్ధాన్ని ఓడిపోయే వారిగా ఆ ఫిలిస్తీయులను చేస్తున్నాడు. మన కొరకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి, అద్భుతాలను చేస్తాడు. దేవుని సన్నిధిలో మనము దేవుని సహాయం కొరకు అడిగినప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉండి మనల్ని రక్షించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుని యొక్క సహాయాన్ని, ఎబినేజర్గా మనకు తోడుగా ఉన్న దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం కాబట్టి ప్రతి క్షణము పొందుకుంటున్నాం, అనుదినము పొందుకుంటున్నాం, ప్రతిరోజు ఆయన యొక్క సహాయాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన బలాన్ని పొందుకుంటున్నాం, ఆయన శక్తిని పొందుకుంటున్నాం, ఆయన మనకిచ్చిన చేతి పనుల్లో అభివృద్ధి పొందుకుంటున్నాం. మన రాకపోకల్లో, ప్రయాణాల్లో చూస్తున్నప్పుడు అనుక్షణము ఆయన కనుపాపలే కాపాడుతున్నాడండి. ఆయన కోడి తన రెక్కల చాటున తన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాడో అలా మనల్ని కూడా కాపాడుతున్న దేవుడు అండి. ఆ తల్లి కోడి ఎంచక్క ఆ పిల్లల్ని ఆ రెక్కల కింద దాచేస్తుంటుంది. ఎటువంటినా ఆ పెద్ద పెద్ద పక్షులు, గ్రద్దలు, మరి ఏవైనా కాకులు వస్తుంటే ఆ కాకుల నుంచి, వాటి నుంచి ఆ రెక్కల చాటున పిల్లల్ని ఎలా దాస్తుంటుందో అలా మనల్ని కూడా ఆయన రెక్కల నీడలో వేటకాని ఊరిలో పడిపోకుండా ఆ మహోన్నతిని చాటున మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు, కరుణా కటాక్షములతో మనల్ని కాపాడుతున్న దేవుడు. ప్రతి క్షణము మనకు సహాయం చేస్తున్నాడు. మనం ప్రతిరోజు న్యూస్ వింటూనే ఉన్నాం. అదిగో బస్సులో ప్రయాణం, ఎక్కడ ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, నడిచి వెళుతున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి, మనం కూర్చుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి, నడుస్తూ జారిపోయి పడిపోయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. అనారోగ్యం అయినా సరే ఆయన యొక్క సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ప్రతి క్షణము మనల్ని కాచి కాపాడుతున్న దేవుడండి.
ఆయన అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు అని ఆయన అంటున్నాడు. మనల్ని ఎవరైతే ఏదైనా హాని చేయాలని, ఏదైనా ప్రమాదాలు కావాలని మనకి మన చుట్టూ అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మనల్ని పడిపోకుండా ఆయనే మనల్ని కాపాడుతున్న దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అండి. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని చెంకనెత్తుకొని ముద్దాడుచున్న ప్రేమ అండి. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం. అటువంటి దేవుడండి. అందుకోసం మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత తెలియజేసే వారిగా, దేవుని కృపను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. అలనాడు ఇజ్రాయేలీలు ఆ ఐగుప్తు నుండి విడుదల జరిగిన దినాన్ని, బానిసత్వం దాసత్వం నుండి విడుదలైన దినాన్ని వారు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నియామక కాలాన్ని పెట్టుకొని ఆ కట్టడను ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఆచరిస్తున్నారు. దేవుని యొక్క విడుదలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి ఎస్తేరు దినాల్లో యూదులు ఆ దినాన్ని శుభదినాలుగా ప్రకటిస్తున్నారు. అవును, మా మీద ఉన్న శాసనాన్ని, మరణ శాసనాన్ని కొట్టివేసి మాకు నెమ్మదిచ్చిన దినం, మాకు సంతోషించిన దినమని ఒకరికొకరు కానుకలు పంపించుకుంటూ సంతోషంతో వారి చుట్టూ ఉన్న దరిద్రులను కూడా వారు ప్రేమిస్తున్నారు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంతేకాకుండా యేషువా చూసినప్పుడు, యేషువా తలనాటి తరాలకి తెలియజేయడానికి అక్కడ యోర్దాను నది ఏకరాశిగా నీటంతా నిలబడిపోయిందని, ఆ దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని తన తరాలకి తెలియజేయడానికి, కుమార్తెలకు తెలియజేయడానికి అక్కడ 12 రాళ్లను పెట్టి అది ఆనవాయితీగా, సూచనగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని కనపరుస్తున్నాడు. మరి ఇక్కడ ఎబినేజర్ అనే రాయి మనకి దేవుని సహాయం, అనుక్షణము మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన కృప చూపిస్తున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఘనపరిచే విధంగా ఉంటూ ఉండాలి. మన ప్రతిరోజు ఆయన సన్నిధిలో సంతోషంతో మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా దేవుడు చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుడు మన కొరకు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడండి. ఈ క్రిస్మస్ దినాల్లో మనం జరుపుకుంటుంది అదే. ఆయన మనకు లోక రక్షకుడై వచ్చాడు. ఆయన ఎక్కడైతే పుట్టాడో అక్కడ సమాధానం కలుగుతుంది. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఇదిగో లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన యొక్క ప్రజలు ఎలా ఉంటారు అంటే, మరి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినప్పుడు, 11వ వచనాన్ని చూసినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయుచుండును. ఎవరండి మన కొరకు పుట్టాడు? దేవుడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే అయిన యేసు క్రీస్తు మన కొరకు లోక రక్షకుడై పుట్టి ఉన్నాడండి. ఆయనే ఆయనకిష్టమైన మనుషుల కంట, ఆయన ఆరాధించే వారికి, ఆయన స్తుతించే వారికి, ఆయన గణపరిచే వారికి సమాధానం దయచేసే దేవుడు. అటువంటి దేవుడండి మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ ద్వితీయ కుమారునిగా పుట్టిన దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచేటప్పుడు నశింపక నిత్య జీవం పొందుకుంటాం. ఆయన ద్వారే రక్షణ పొందుకుంటాం. ఆయన ద్వారే మనకి విశ్వాసంలో ఉంటున్నప్పుడు తీర్పు తీర్చబడదు. అటువంటి లోక రక్షకుని యొక్క దినాల్లో మనం ఉంటున్నాం. పండుగ దినాల్లో ఉంటున్నాం. ఆయన మన కొరకు రక్షకుని తెచ్చాడండి. ఆయన మన కొరకు నిత్య జీవం తెచ్చాడు.
ఇచ్చాడండి. ఆయన మన కొరకు సిలువ మీద బలియాగం పొంది ఆయన యొక్క నీతి రాజ్యానికి వారసులుగా మనల్ని ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి మనల్ని మనకు ఆయన సన్నిధికి కొడుకులుగా కుమార్తెలుగా ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నాడు. ఆయన ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అలనాడైతే వారిని ఈ దినాన్ని విడుగో నీకు ఈ బానిసత్వం నుండి ఐగుప్తు నుండి విడుదల చేస్తున్నాను అని ఇజ్రాయెల్కి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞని కట్టను సూచనగాను మరి దీన్ని ఆచారంగాను జ్ఞాపకార్థంగా చేయని ఆజ్ఞ ఇచ్చాడు. యూదులు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఏమని అంటే, ఇదిగో నేను వచ్చు పర్యాంతం వరకు, ఇదిగో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును పాటించాలి. ఎలా పాటించాలంట? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసినప్పుడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అంటున్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు నా ప్రియ బిడ్డగా మారావా, ఇదిగో నా ప్రియ శిష్యుడిగా మారావా, ఇదిగో నా చెంతకు వచ్చి నీతి రాజ్యంలోకి, నీతి సువార్తలోనికి నువ్వు ఏర్పరచబడ్డావా, ఏర్పరచబడిన మందులోకి వచ్చావా, నిన్ను మేపుకునే గొర్రెగా, నా ప్రజగా, నా సొత్తుగా వచ్చావా? అయితే నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇదిగో నాకు దేవుని ద్వారా అప్పగించిన నా శరీరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. దీనిని జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరము, ఈ రొట్టె తింటున్నప్పుడు ఇది నా శరీరం అని, ఇదిగో ఈ ద్రాక్షారసాన్ని తాగుతున్నప్పుడు ఇది నా రక్తమని జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ లోకానికి ఒక సువార్త వలె ఈ ప్రకారమైన మీరు ఈ క్రొత్త నిబంధనలోకి మీరు వచ్చినప్పుడు, ఈ క్రొత్త నిబంధనతో మీరు అంటగట్టబడినప్పుడు, దేవుడి వస్తున్న ఆజ్ఞ ఏంటంటే, దీన్ని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని అంటున్నాడు. అంతేకాకుండా ప్రభు వచ్చు వరకు అంట ఆయన మరణమును మనము ప్రచురముచ్చేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాలకు ఎందుకు వచ్చాడు? ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మృత్యుంజయుడుగా 3వ దినాన లేచిన దేవుడు. ఈ లోకంలో ఎవరు అండి చనిపోయిన తర్వాత లేచిన వారు ఎవరు లేరు. ఆయన ఒక్కడే. ఆయనే పూజనీయుడు, స్తుతికి కారణభూతుడు ఆయనే మహనీయుడు, ఆయనే అద్భుతములు చేయువాడు. ఈ లోకంలో మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా, మనకి జీవం ఇచ్చిన వాడుగా, నేనే మార్గమును సత్యమును అన్న దేవుడు, జీవాది దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామని ఈ లోకానికి మనము ప్రచురించే వారిగా, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించేవారుగా ఉంటుండాలి. ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో దేవుని శరీరము, ఇదిగో దేవుని రక్తము, దీని ద్వారా నేను ఈ లోకానికి దేవుని ప్రచురం చేస్తున్నాను. యేసుక్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు, నా పాపం అనే మరణము కొరకు ఆయన మరణించి నన్ను జీవంలోకి తీసుకొచ్చాడు అని దేవుని ప్రకటించేవారుగా, ఆయన సువార్తను ప్రకటించేవారుగా, ఆయన నామాన్ని ప్రకటించేవారుగా మనల్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని ప్రతి దినము, ప్రతి సంవత్సరము పాటించేవారిగా ఉండాలి. ఇలా ప్రతి సంవత్సరము కాకుండా ప్రతి దినము దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అలనాడైతే ఇజ్రాయెల్కి ప్రతి సంవత్సరం నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి ఆ దినాల్ని వేస్తే మరి యూదులు ఆచరించారు. మరి ఆ సూచనలను, ఆ ఎబినేజర్ అనే రాయిని, ఆ 12 గోత్రాలు అనే రాయిని వాళ్ళు ఆచారంగా అక్కడ కుమార్తెలకి తెలియజేయడానికి, తరతరాలు వారికి తెలియజేయడానికి దేవుని యొక్క సహాయాన్ని ఎలా పొందుకున్నాం అని తెలియజేస్తున్నారు. మరి దేవుడు మన జీవితంలో ప్రతి సంవత్సరం మన జీవితాల్లో చేసిన ఆ గొప్ప ఆ విషయాలను, మేళ్లను, అద్భుతాలను మన పిల్లలు తరాలకి తెలియజేస్తూ ఉంటారు. ఎందుకు పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి అంటే, మన పిల్లలు విశ్వాస
విశ్వాసంలో పెరుగుతారు. దేవుని మీద మరి ఆయనకి వాళ్ళు భయభక్తులు పొందుకుంటారు. దేవుడంటే వాళ్ళకి ధైర్యం కలుగుతుంది. మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 78వ అధ్యాయం చివరగా చూసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో చూసినప్పుడు, నా జనులారా నా బోధకు చెవియొగుడి, నా నోటి మాటలకు చెవియొగుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యము నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లల పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారై తమ పితలు వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. మన పితరులు ఆజ్ఞాపించారండి. మన యాకోబు సంతతి, ఇజ్రాయేలు సంతతి, మనమందరం ఇజ్రాయేలు అబ్రాహాం సంతతి అయిన మనమందరం మన పిల్లలకు తరతరాల వారికి తెలియజేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్ర క్రియలు చెప్పేవారుగా, ఆయన చేసిన మన జీవితాల్లో ఆయన చూపిన బలాన్ని బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములంట దాచకుండా చెప్పాలంట మన పిల్లలకి. వాటిని మేము చెప్పేదామని ఆశాపు అయితే అంటున్నాడు. మనము కూడా మన జీవితాల్లో మనం ఇప్పటి వరకు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలను, దేవుడు చూపిన బలాన్ని, ఆరోగ్యాన్ని, దేవుడు చూపిన కృపను, దయను, ఆయన ఆశీర్వాదాలంట దాచకుండా మన పిల్లలకి చెప్పుతూ ఉన్నప్పుడంట వారు ఎలా ఉంటారంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారంట. దేవుడి యొక్క శక్తిని పొందుకునేవారుగా, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారుగా, అంతేకాకుండా దేవునికి చేసిన గొప్ప క్రియలను వారు మర్చిపోకుండా ఉంటారు. నువ్వు వారికి తెలియజేయడం వల్ల, వారి మన దేవుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల, దేవుని కృపలను జ్ఞాపకం చేసుకోవడం వల్ల వాళ్ళు దేవుని క్రియలను అనుభవించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మారుతారు. అంతేకాకుండా యథార్థ హృదయాలుగా మారిపోతూ ఉంటారు. అంతేకాకుండా దేవుని విషయంలో స్థిరంగా ఉంటారు, బలంగా నాటబడతారు. వారు ఎలా ఉంటారంటే నీటి కాలువల యోరం నాటబడిన పచ్చని ఒలివ మొక్కల వలె దేవుని సన్నిధిలో వారు మరి దేవుడు వారిని నాటుకుంటాడు. వారికి ఆకు వాడిపోదు. వారికి కరువు వచ్చే సమయాల్లో కూడా వారు ఫలాలు ఇచ్చేవారిగా, వారు దిగులు చెందకుండా, భయపడకుండా, ఏ విషయానికి భయపడకుండా మన పిల్లలు వాళ్ళు దేవుని విషయంలో స్థిరముగా నాటబడతారు. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె లోతైన వేర్లు కలిగి, దేవుని లోతైన వేర్లు కలిగి, లోతైన జీవితాలతో దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు పచ్చగా నిలిచబడతారు. అంతేకాకుండా మనలో ఉన్న తిరుగుబాటు, పితరులు అయితే ఆ రోజు తిరుగుబాటు చేశారు, దేవుని సన్నిధిలో సణుగుకున్నారు. ఇదిగో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి అడవుల్లో పడేసావని మరి దేవుని మీద ఇజ్రాయేల్లో అప్పుడు సణుగుకున్నారు, తిరుగుబాటు చేశారు. కానీ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలను వారు చేసుకున్నప్పుడు వాళ్ళ స్థిరమైన జీవితాన్ని, దేవుని యందు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటారు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుని యందు దేవుని క్రియలను వాళ్ళు మరువక వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, దేవుని కృపను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారు. అలాగే వారి జీవితాల్లో మూర్ఖత అనేది ఉండకుండా, తిరుగుబాటు అనేది ఉండకుండా దేవుడు వారిని దీవించి ఆశ్రయించబడతాడు. దేవాది దేవుడు మనం అందుకోసం మన పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి. వాళ్ళు దేవునిలో బలపడుతూ స్థిరంగా నాటబడతారు. కాబట్టి దేవుని దయను గుర్తుంచుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు మరింత కృప మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని విశ్వాసంలో మనం బలపడుతూ ఉంటాం. దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మనకు ప్రతి విషయంలో కూడా విజయాన్ని దయచేస్తాడు. ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, ఆయనే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మనము
ప్రతి సంవత్సరము కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమిక కాలమున ఆచరించేదము. దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు ఇజ్రాయేలీలు మరి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. యూదులు మనశాసనాన్ని విడుదలైనప్పుడు, మనశాసనం నుండి దేవుడు రక్షించినప్పుడు వారు ఆ శుభదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి దేవుడు మన కొరకు చేసిన ఆ ప్రాణ త్యాగం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవారుగా, దేవుని యొక్క సహాయాన్ని ప్రకటించేవారుగా, దేవుని కృపను ప్రకటించేవారుగా మనము ఆయన చెప్పిన ఆజ్ఞను, ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు దేవుని గణపరిచే విధంగా మనం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుడు మన జీవితాల్లో చేసిన ఆయన కృపను తలంచుకుంటూ దేవాది దేవునికి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉండాలి. దేవుడి యొక్క మహాకృపను మనం అనుక్షణము తెలియజేస్తున్నప్పుడు, ఒక తండ్రి ఏదైనా చాక్లెట్లు తెచ్చి ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు వెంటనే తండ్రికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళకి ప్రతిరోజు తేవడానికి ఆ తండ్రి ఇష్టపడుతూ ఉంటాడు. వాళ్ళకి ఏదోటి తీసుకురావాలి, వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి నేను అని తను కష్టపడి వస్తున్నప్పుడు, తన ఉద్యోగాన్ని ముగించుకుంటూ వస్తున్నప్పుడు ఆ దారిలో ఏదో ఒకటి కొని ఆ పిల్లలకు తీసుకొస్తూ ఉంటాడు. మరి పిల్లలు ఆ తండ్రికి చెప్పే ఆ థ్యాంక్స్ బట్టే వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు దేవునికి మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటే, దేవునికి ఆయన చూపిన కృపను బట్టి, దయను బట్టి, క్షేమాన్ని బట్టి, అన్ని విషయాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకాలు బట్టి కృతజ్ఞత ప్రతి క్షణము తెలియజేస్తుంటే ఆయన మన మీద ఆయన కృప కుమ్మరిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కృపలో మనం బలపడే విధంగా, ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె స్థిరంగా విశ్వాసంలో బలపడాలని, దేవుడు ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపాడి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను తెలియజేసుకుని దేవా, అయ్యా ఇదిగో ప్రతి సంవత్సరము అయ్యా నీ కట్టడను దేవా ఆచరించే విధంగా నియమిక దినాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి నీ కృప చూపించబడుచున్నానయ్యా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు ఇజ్రాయేల్ దేవా 430 సంవత్సరాలు దేవ ఇదిగో బానిసలుగా దేవా ఐగుప్తుకి బానిసలుగా దేవా దాసత్వంలో ఉన్నప్పుడు దేవా నీ బాహుబలము చెప్పున నీ బలమైన చేతితో దేవా అయ్యా విడుదల దయచేసిన దినాన్ని దేవా వారు ఇదిగో తండ్రి దేవా నియమిక దినముగా దేవా నియమిక కాలముగా దేవా ఆజ్ఞను కట్టడను ఏర్పాటు చేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆయా యెహోవా పండగ దినముగా దేవా దాన్ని ఆచరించమని దేవా కట్టని ఏర్పాటు చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేల్కి విడుదల దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి నీ పక్షాన దేవా అయ్యా ఇగో మా పక్షాన దేవా నువ్వుండి దేవా మాకు సహాయం చేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండి అనుక్షణము, అనుదినము, అనునిత్యము మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీ కృపతో, నీ క్షేమంతో, నీ దీవెనతో దేవా అయ్యా ఇదిగో తల్లి గర్భము నుండి ఇంతవరకు దేవా అయ్యా నీ సహాయంకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎబెనేజరువైన దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యోర్దాను నదిని దేవా ఏకరాశిగా నీటిని ఏర్పాటు చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. 6 నెలలుగా ఏర్పాటు చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి 12 రాళ్లను దేవా జ్ఞాపకార్థ సూచనగా దేవా ఆనవాలుగా దేవా మా పిల్లలకు తెలియజేయడానికి దేవా నువ్వు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పిల్లలకి దేవా మిమ్మల్ని తెలియజేసే వారిగా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో లోక రక్షకుడుగా దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి లోకానికి దేవా ఉద్భవించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యకి వచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ పరలోక రాజ్యంలో మేము చేరాలని, నీ నీతి రాజ్యంలో దేవా నీతో కలిసి ఆనందించాలని దేవా మా కొరకే దేవా సులువు మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడా పునరుద్ధానుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు అనుగ్రహించి దేవా అయ్యా దీనిని అనుదినము పాటించేవారిగా దేవా అయ్యా ఇదిగో నేను జ్ఞాపకం చేసుకునేవారిగా మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దీన్ని తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకునేవారిగా దేవా నీ ప్రాణ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకునే దేవా మాకు ఇచ్చిన రక్షణ బట్టి దేవా అయ్యా అనుదినము దేవా నీ రక్షణ సువార్తను ప్రకటించేవారిగా దేవా అయ్యా నీ కొరకు వాడబడే పాత్రలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా జీవితాల్లో చేసిన అయ్యా ఇదిగో
నువ్వు చూపిన కృపలను బట్టి వందనాలు చేసుకుంటున్నామయ్యా. మా జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవా, మా తరతరాల పిల్లలకు తెలియజేసేవారుగా, మా కుటుంబాలకు తెలియజేసేవారుగా, మా పిల్లల్ని ఇదిగో తండ్రి నీలో స్థిరపరిచేవారుగా దేవా, వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని, తిరుగుబాటుతనాన్ని తీసివేసేవారుగా దేవా, అయ్యా ఇగో యథార్థ హృదయాలు కలిగి దేవా, నిన్ను ఆరాధించేవారుగా దేవా, నిన్ను స్తుతించేవారుగా దేవా, నీ మంచి క్రియలను దేవా వారు ధ్యానించేవారుగా దేవా, నీ ఆజ్ఞలు పాటించేవారుగా దేవా, మా కుమారులు మా కుమార్తెలు మారడానికి తరతరాలకు వరకు దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేసిన కార్యాలను దేవా మేము దాచకుండా చెప్పే కృపను మాకు దాయిచేయమడొచ్చున్నారు. మా జీవితాల్లో జరిగిన దేవా ప్రతి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దేవా, అయ్యా నువ్వు చూపిన కృపను జ్ఞాపకం చేసుకొని వారికి తెలియజేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా వారిని సరైన మార్గంలో నడిపించేవారుగా మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకు కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ కృపతో మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా, అయ్యా నీ కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవా మమ్మల్ని ఆశీర్కరంగా దేవా దీవునికరంగా మార్చే దేవుడు అయ్యా, అయ్యా ఇగో నీ కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ విశ్వాసంలో బలపడే వారిగా దేవా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, ప్రతి కుటుంబాన్ని దేవా వారి జీవితాల్లో చేసిన కృపలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవా, అయ్యా ఇదిగో మేము తెలియజేసిన కృతజ్ఞతను బట్టి దేవా మమ్మల్ని దీవించి ఆశించి బలపరచమని, నీ కృపలు మమ్మల్ని వర్ధిలింప చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు అనుగ్రహించుము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలో తెక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.